నమస్తే అందరికీ. మంచి చిన్న వ్లాగ్‌తోని మళ్ళీ మేము ముందుకొచ్చినాను. మళ్ళీ ఫ్యామిలీతోని హైదరాబాద్ నుంచి నియర్ ఉన్నటువంటి ఒక వాటర్ పార్క్ అయితే స్టార్ట్ అయినాము. ఇదొక మినీ వ్లాగ్ అని చెప్పొచ్చనమాట. సో, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని తీసుకొని సమ్మర్ హాలిడేస్‌లో అలా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేమైతే ఈ సమ్మర్ మొత్తం ఒక చిన్న చిన్న టూర్స్ లాగా అయితే ప్లాన్ చేసేసుకొని నియర్ బై ఉన్నటువంటి వాటర్ పార్క్‌కి స్టార్ట్ అయినాం. మా అక్క ఇన్నర్ ఫీలింగ్ అదనమాట. సో, పిల్లల సాకుతోని మనం తినుకుంటూ అట్లా తిరుగుతున్నాం సమ్మర్ అంతా అని చెప్పేసి. సో, ఇలా మేము మార్నింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి మధ్యలో ఒక చిన్న బండిలాగా కనిపెట్టింది. సో, అక్కడ మేము ఆగి టిఫిన్ చేసినాం అనమాట. ఫ్రెష్గా మార్నింగ్ టైంలో స్టార్ట్ అయినాం కాబట్టి మంచిగా వేడి వేడి టిఫిన్ దోశ తిన్నాము. ఆ చిన్న బండి అయినా ఫుడ్ మాత్రం మస్తు టేస్టీ ఉంది. సో, తినేసి అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఒక 30 మినిట్స్ జర్నీలో మేము అక్కడ రీచ్ అయిపోయినాం అనమాట. సో, ఇది ఫైనల్గా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి బీబీ నగర్లో ఉన్నటువంటి బ్లూ థండర్ వాటర్ పార్క్కి అయితే మేము వచ్చినాము. ఇది వే అనమాట మేము వెళ్ళడానికి. సో, ఫైనల్గా వెళ్ళినాము. ఫుల్ క్రౌడ్ ఉంది, మస్తు మంది వచ్చారు. అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇక సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరూ వస్తారు కాబట్టి ఇక్కడ పార్కింగ్కి అయితే అసలు ఏ లోటు లేదు, మస్తు స్పేస్ ఉంది. నియర్ బై హైదరాబాద్ నుంచి దగ్గరే కాబట్టి 30 మినిట్స్ కాబట్టి చాలామంది బైక్స్లో కూడా వచ్చేసినారు. హ్యాపీగా మన బైక్లో కూడా రైడ్ చేసుకొని రావచ్చు. కానీ సమ్మర్ కాబట్టి మేము ఫ్యామిలీతోనే అట్లా కార్లో వచ్చినాము. బైక్ మీద కూడా హ్యాపీగా రావచ్చు. అండ్ అక్కడ కార్ పార్క్ చేసేసి వెళ్తుంటే ఇది వచ్చేసి మనకి టికెట్ కౌంటరు. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ పక్కన చెకింగ్ కూడా ఉంటుంది అనమాట. సో, ఇక్కడ టికెట్ తీసుకొని మన లగేజ్ ఏదైనా ఉంటే అక్కడ తీసుకోవాలి. పార్కింగ్ టైమింగ్స్ 11 to 6 PM వరకు ఉన్నాయి. అండ్ అడల్ట్కి కూడా ఉన్నాయి. ఎంట్రీ టికెట్ 499 పర్ హెడ్ ఉంది. ఇది మండే నుంచి ఫ్రైడే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకి క్యాష్ అవైలబుల్ ఉంటుంది అండ్ కార్డు కూడా ఉంది. అండ్ 30+ మనకి ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. సో, ఫైనల్గా మేము టికెట్స్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాం. టికెట్ అంతా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి టికెట్ మన హ్యాండ్కి ఇట్లా బ్యాండ్ లాగా వేసినారు. సో, అందరం అది వేసేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. హ్యాపీగా అందరం వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ లాకర్ కీ ఉంటుంది. లాకర్ రెంట్కి మనము 100 రూపీస్ డిపాజిట్ చేయాలి. 150 రెంట్ ఉంటుంది. కిడ్స్కి 250 రూపీస్లో ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి డ్రెస్సెస్ కూడా ఇస్తారు. చాలా వరకు అయితే ఇక్కడ గేమ్స్, వాటర్ గేమ్సే ఉన్నాయి. పిల్లలు కూడా హ్యాపీగా సేఫ్గా ఆడుకోవడానికి ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక మా వాళ్ళు చూసిరు కదా, ఇంకా మొదలెట్టేసిరు ఆట. మా బావగారు మా ఆయన దుంకుడుకు నీళ్ళకు ఫోన్ కూడా అదిరిపోయింది, అట్లుంది. అండ్ నెక్స్ట్ నేను కూడా ట్రై చేసిన, కానీ భలే భయం వేసింది. మస్తు థ్రిల్ అనిపించింది. చాలా బాగుంది అసలు. ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను ఇక్కడ మా వారితో ఒకటి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు అది. అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసినో, మస్తుంది ఆ ఫీలింగ్ అయితే. ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఫస్ట్ టైము. అండ్ ఇక్కడ మా బాబు మా అక్క వాళ్ళ పాప ఇద్దరు, వీళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. మా బాబు ఫస్ట్ టైం అంత పెద్దోడు అయిపోయినాడు. ఆ వాటర్ని చూసి భయపడట్లేదు. నాకంటే ఎక్కువ, అసలు మా అందరికంటే ఎక్కువ కూడా మా చిన్నోడే మస్తు ఎంజాయ్ చేసిండు. అసలు ఇంత హ్యాపీగా ఉన్నాడు, ఇంత ధైర్యం ఉందా వీడికి, ఎంత భయపడతాడో అనుకున్నా. అండ్ దట్టు ఇక్కడ పైన అదంతా ఫిల్ అయిన తర్వాత పైనుంచి వాటర్ పడుతుంటే ఒక్కొక్క టైంలో నేను భయపడ్డాను, కానీ మా బుడ్డోడు అసలు భయపడలేదు. కానీ ఫ్యామిలీతో మాత్రం ఈ బ్లూ థండర్ అనేది ద బెస్ట్ ప్లేస్ అండి. అండ్ కిడ్స్కి అయితే చాలా సేఫ్గా అండ్ హ్యాపీగా మస్తు ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి మీ పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా బీబీ నగర్లో ఉన్నటువంటి బ్లూ థండర్కి అయితే విజిట్ చేయండి. ఈ సమ్మర్లో అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎంత బాగుంటుందంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మేము వెళ్ళిన రోజు కూడా చాలా క్రౌడ్ ఉంది, మస్తు అనిపించింది. అండ్ తర్వాత మేము కొంచెంసేపు బ్రేక్ తీసుకున్నాం. అక్కడ ఫుడ్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఫుడ్ కోర్ట్స్ కూడా మనకి మెనూస్ కూడా క్లియర్గా ఉంటాయి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వాటర్, ఎవ్రీథింగ్ ఫెసిలిటీ ఉంది. వాష్రూమ్స్, చేంజింగ్ రూమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్
అని చెప్పొచ్చు. సో మేమైతే ఇక్కడ కూల్ డ్రింక్స్ తీసుకొని ఫుడ్ కాకపోతే సెల్ఫ్ సర్వీస్ ఉంది అక్కడ మనకి. మనమే లైన్లో నిలబడి మెనూ తీసుకొని మనం నిలబడి మనమే ఫుడ్ సర్వీస్ చేసుకోవాలి. సెల్ఫ్ సర్వీస్ ఉందన్నమాట. సో మేము కూడా ఇక్కడ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా చపాతీ విత్ చికెన్ అనమాట ఇది. సో మనకి చపాతీ చికెన్ తీసుకున్నాము. తర్వాత మేము కర్డ్ రైస్ కూడా ఒకటి తీసుకున్నాం. దాంతోపాటు ఒక చట్నీ ఇచ్చినారు. తర్వాత మేము చికెన్ బిర్యానీస్ 2 తీసుకున్నాము. అండ్ దీని తర్వాత నేను వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయినా ఎగ్ బౌల్ ఒకటి తీసుకున్నాము వెజ్ బిర్యానీ లాగా. అండ్ ఇంకొకటి ఎగ్ బిర్యానీ కూడా ఒకటి తీసుకున్నాము. దట్టు మంచిగా తినేసి మళ్ళీ నేనైతే మా బాబుతో మళ్ళీ మస్తు ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళిపోయినాను. నా బాబుతో అలా ఎంజాయ్ చేస్తుంటే నాకు అసలు డేనే కనిపించలేదు. చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ముందు రెయిన్ డ్యాన్స్ అని ఒకటి ఉంది. అసలు ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా చూడండి. ఇంత బాగా ఎంజాయ్ చేసినాం అనమాట ఈ మ్యూజిక్కి మేము అందరం కూడా. సో ఫైనల్గా మా చిన్నోడు చూడండి సెల్ఫ్గా తను అంత పైనుంచి ఇలా వస్తుంటే అసలు నేను ఆశ్చర్యపోయినాను. బట్ ఫైనల్గా మేము ఫ్యామిలీ అయితే అసలు ఎక్కడెక్కడ చల్లా చెదురుగా జారిపోయినాము. అలా కాదని చెప్పేసి ఫైనల్ టచ్గా మేము అందరం కూడా ఇలా ఒక ఫైనల్ టచ్తో అందరం కూడా స్లైడ్ అయిపోయినాం. చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. నిజంగా ఎంత హ్యాపీ మూమెంట్ అంటే మీరు కూడా ఈ సమ్మర్లో మీ ఫ్యామిలీతో ఒకరోజు ఈ బీబీనగర్లో ఉన్నటువంటి బ్లూ థండర్కి వెళ్ళండి. అండ్ కిడ్స్కి కూడా చాలా సెక్యూర్ ప్లేస్ అండి. అసలు ఏమాత్రం భయం ఉండదు. హ్యాపీగా బిందాస్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. అంత మంచి ప్లేస్ అని చెప్తాను. సో మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసినాము. సో అప్పటికే ఈవినింగ్ 6 అయిపోయింది, క్లోజింగ్ టైం అనమాట. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాము. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే అక్కడ డ్రెస్ కోడ్ లాంటిది మ్యాండేటరీ ఏమీ లేదు. మనకున్న డ్రెస్లో కూడా మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో 6కి క్లోజింగ్ టైం. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. సో ఇది ఇంకా వెళ్ళే టైము. ఈ చిన్న బ్లాగ్ మీ అందరికి నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్. మళ్ళా